హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే చూద్దాము. మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్‌కు అట్రాక్ట్ అవుతున్నారో, ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందో, సో, మీ మనసులో ఉన్న పర్సన్ మీరు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు, లేదు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటూ ఉండొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ అది ఎవరైనా కావచ్చు. వాళ్ళ గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఇది కరెంట్ ఫీలింగ్స్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి వాళ్ళ మనసులో అనేది అయితే చూద్దామండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకే అనేది అయితే తీసుకోండి. ఇక పర్సనల్గా ఏదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది సజెషన్ లైక్ అనేది వెళ్తుంది. లైక్ చేయగానే హైప్ అనేది వస్తుంది. హైప్ కూడా చేశారంటే మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది చేరుతుంది. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అది కూడా నన్ను కామెంట్లో అడుగుతూ ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి వర్తిస్తుందా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి వర్తిస్తుందా అని అడుగుతూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి అనేది ఈ రీడింగ్ కనెక్ట్ అవుతుంది. సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్ అండ్ ఫాదర్, ఎవరికైనా లేదు ఒక ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ప్లీజ్ వస్తుంది చేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 18, నెంబర్ 20, నెంబర్ 11,
నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 18, 17, నెంబర్ 19, నెంబర్ 10. ఈ నెంబర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అండ్ రాసులు అనేది అందరి రాసులు కనెక్ట్ అయ్యాయి కాబట్టి సో మీకు ఎంతవరకు రెసినేట్ అయితే అంతవరకు అనేది తీసుకోండి. ఓకేనండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇక్కడ మీ పర్సన్ మీకేదో లైఫ్ ఇస్తానన్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటానని చెప్పారు, తోడుంటానని చెప్పారు. ఇక్కడ మిమ్మల్ని ఏడిపించడం అయితే జరుగుతుంది. మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ పర్సన్ తోటి మాట్లాడాలి, ఒక మీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి, మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉండడం కూడా జరుగుతుంది. మీ పర్సన్ కోసమే ఇక్కడ పదే ఇక్కడ నిద్రలేని రాత్రులు అయితే మీరు గడుపుతున్నారు. అండ్ ఇక్కడ మీ హెల్త్ గురించి కూడా ఇక్కడ మీరు చూసుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళ గురించే ధ్యాస. అండ్ మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమందికి సపరేషన్ అనేది అయితే కనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పకుండా ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మీరు రిలేషన్ కోసము ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కారణాలు కావచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఒక మాట అనేది పెరగడము, దాంతో ఇక్కడ మీకు ఒక సపరేషన్ అనేది ఏర్పడుతుంది. సపరేషన్ ఏర్పడింది. కానీ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. కొద్దిసేపు మాట్లాడుతున్నారు, కొద్దిసేపు కామ్ గా ఉంటున్నారు, కొద్దిసేపు వాళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ అయితే లేదు. ఏదైనా అడిగితే సమాధానం చెప్పడము లేదు, కామ్ గా ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు బాధపడుతూ వాళ్ళకి కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ ఉంటే కూడా, మీ మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే కూడా ఇక్కడ మీరు వాళ్ళతో మాట్లాడితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాము అనే దీంట్లో ఉన్నారన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ ధైర్యం చాలట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ధైర్యం చాలట్లేదు కాబట్టి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మనసులో. అంటే వీళ్ళు ఏంటి అంటే మీ నుండి మూవ్ ఆన్ అయ్యారు కానీ అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. కానీ ఇక్కడ మీ లైఫ్ లోకి మళ్ళా తిరిగి రావాలి అనేది అయితే ఉంది. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని మీతో మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు, లేదు మీరు పదే మాట్లాడాలి అని ప్రయత్నించినా కానీ మీరేదో వాళ్ళ కోసం వెంటబడుతున్నారు, మీరేదో ఒక స్ట్రాంగ్ గా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అన్నట్లు కూడా ఇక్కడ మీ మీద మనసులో అనేది ఒక దురుద్దేశం అనేది పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీరేమో ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎంతసేపు వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉన్నారు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే మీతో రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. రీయూనియన్ చెయ్యాలి అనేది అయితే అనిపిస్తుంది. ఒక సింగిల్ మదర్ కానీ, సింగిల్ పేరెంట్ కానీ వాళ్ళ కోసం భయపడి ఇక్కడ మీకు ఒక ఫ్యామిలీ గురించి భయపడి కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, బాధపడుతున్నారు. పదే మీ గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది మీ పర్సన్ కి. మీరు లేని జీవితము ఇది వ్యర్థము అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు అని అంటే ఇక్కడ మీ గురించే వాళ్ళకి ఆలోచనలు. వాళ్ళకు కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక కానీ వాళ్ళు కూడా ఒక ప్రశాంతంగా అయితే లేరు. సో అది వర్క్ ప్లేస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒక ఫంక్షన్ లో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఇక్కడ మీరే వాళ్ళ కంటికి, వాళ్ళ మనసుకి గుర్తుకు రావడము, మీరే వాళ్ళ కళల్లో మీరే ఉన్నారు. అండ్ పగటి కళలు కూడా కంటూ ఉన్నారు మీ పర్సన్. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా ప్రేమ, అఫెక్షన్ అనేది చూపించారు. అండ్ మీదొక హెల్పింగ్ నేచర్ అన్నమాట. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఆ బాధను అనేది తీర్చారు.
సో, అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి. సో, మళ్ళా మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి. నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆహ్, ఆహ్, ఒక ఫాదర్ ఫిగర్ అండ్ మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు, తన సిస్టర్ కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్ థర్డ్ పార్టీ కావచ్చు. సో, వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్‌లో అనేది పెడుతున్నారన్నమాట. ఏం చెప్పకుండా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. మీ రిలేషన్ కావాలనిపిస్తుంది. మీ ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అనేది కావాలనిపిస్తుంది. ఆహ్, అంటే ఇక్కడ మీరు ఒక కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. లేకపోతే తనకున్న బాధలు మీరు తగ్గించొచ్చు. ఒకవేళ తనకేదైనా హెల్త్ సిక్ అయినా కానీ ఇక్కడ మీరు తన కోసము ఆహ్, ఒక ధైర్యంగా వాళ్ళకొక ట్రీట్‌మెంట్ చేసుండొచ్చు అండ్ హెల్పింగ్ చేసుండొచ్చు. వాళ్ళని కంటికి రెప్పలా కూడా ఇక్కడ మీరు కాపాడిండొచ్చు. సో, ఇప్పుడు వాళ్ళేంటి అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ మీ దగ్గరికి రావాలనేదైతే అనిపిస్తుంది. ఆహ్, హ్మ్. రావాలనిపిస్తుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్‌లో ఎందుకుంటున్నారంటే తన చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ అయితే బాలేవు ప్రెజెంట్. మనసంతా అలజడి, ఆందోళన అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక హెల్ప్‌లెస్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా సిట్యుయేషన్స్ ఏదైనా గొడవలు జరిగాయా? లేకపోతే అంటే మీ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి సెట్ అవ్వక మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొనుండొచ్చు. అంటే ఎందుకు అనంటే ఇక్కడ భారంగానే మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్. సో, వాళ్ళ మనసు కూడా ఒక ప్రశాంతంగా అయితే లేదు. ఇక్కడ మీరు చేసిన హెల్పింగ్ అనేది గుర్తుకొస్తుంది. ఆహ్, అది గుర్తుకు రావడంతో ఇక్కడ నేనేం చేయలేకపోతున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ బాధపడ్డము, థింక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుంటేను కూడా అదర్ పర్సన్ వల్ల మీ సైడు ఒక యాక్షన్ తీసుకోలేకపోవడము, ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ లవర్స్ అయ్యుండి మీకు మ్యారేజ్ వరకు వెళ్ళుంటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనేదైతే ఉంది. ఒక హెల్ప్‌లెస్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ అనేదైతే ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. ఇక్కడ మీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అంటే కూడా ఏదైతే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారో, ఆ చీటింగ్ ఎనర్జీ అయితే బాగా ఉంది. దాని గురించి ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఆ చీటింగ్ ఎనర్జీ అంటే, ఇక్కడ వాళ్ళకి అన్ని విధాలుగా మీరొక హెల్పింగ్‌గా మీరు నిలబడ్డారంట. అంటే ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇక్కడ మీరేంటి అంటే, మీరు అన్ని విధాలుగా ఆహ్, ఉన్నంతలో మీరొక ధైర్యంగా వాళ్ళకేదైనా హెల్ప్ చేసుండొచ్చు. వాళ్ళకేదైనా హెల్ప్ చేసుండొచ్చు మీరు. అండ్ రిలేషన్ అంటే అనుకున్న వ్యక్తికి మనం హెల్ప్ చేయాలి అనే విధంగా ఇక్కడ మీరు కనెక్ట్ అయ్యారు మీ పర్సన్‌కి. మీ పర్సన్ కనెక్ట్ అవ్వడంతో ఇక్కడ ఆహ్, మన వ్యక్తి కదా అన్నట్లుగా మీరు అన్ని విధాలుగా వాళ్ళకైతే హెల్ప్ చేశారు. సో, అలా హెల్ప్ చేసిన వ్యక్తిని కూడా ఇక్కడ నేను మోసం చేశాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్‌కి గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మిమ్మల్ని చీటింగ్ చేశారు కాబట్టి, ఆ చీటింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఆహ్, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాగా కష్టం అనేదైతే కనిపిస్తుంది. ఆహ్, వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉండొచ్చు. సో, ప్రెజెంట్ ఏంటి అంటే మనీ మీద ఫోకస్ పెట్టారన్నమాట వీళ్ళు. మనీ మీద ఫోకస్ పెట్టి, ఇక్కడ రిలేషన్ గురించయితే ఆలోచించట్లేదు. వర్క్ మీద ఇక్కడ 24/7 అంటే ఇక్కడ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టున్నారు. రిలేషన్‌ని ఇగ్నోర్ చేస్తున్నారన్నమాట. ఇక్కడేంటి అంటే ఆహ్, వాళ్ళు మీతో రీయూనియన్ చేయాలనేదైతే అనిపిస్తుంది. ఇక్కడ మీరు ప్రశ్నిస్తున్నారు. లేదు ఆల్రెడీ మీరు ప్రశ్నించుండొచ్చు. వీళ్ళకేంటి అంటే మీరేదైతే ఒకవేళ గతంలో అయినా, ప్రెజెంట్ అయినా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండడం వల్ల ఇక్కడ మీరు ఎందుకిలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నావు? ఏంటి నీ ప్రాబ్లము? ఏమైంది? అన్నట్లు మీరు జడ్జ్ చేశారన్నమాట వాళ్ళని. సో, అది కూడా మనసులో పెట్టుకున్నారు. అది కూడా ఒక ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసుకొని మిమ్మల్ని ఇక్కడ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా అడిగితే ఫ్యామిలీ గురించి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా ఒక హెల్పింగ్ నేచర్ అనేది చేశారు. అంటే ఇప్పుడు మీరెలా ఉన్నారు అంటే చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఇంక నాకు అవసరం లేదు. నేను ఎదురు చూసి నాకు
నాకు ఓపిక నశించింది. నా గురించి నేను పట్టించుకోవాలి. నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవాలి. నేను హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉంటేనే నేనేదైనా చేసుకోగలను అనేదైతే ఇక్కడ మీలో ఏర్పడిందన్నమాట. సో, అది వాళ్ళు గమనిస్తున్నారు. అంటే ముందులాగా ఆహ్, ఒక అమాయకత్వంగా లేరు. ముందులాగా ఎమోషనల్‌గా లేరు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నా కానీ, మీరు ఇండిపెండెంట్‌గా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో, మీ పర్సన్ అది గమనిస్తున్నారన్నమాట. కానీ ఏదైతే వీళ్ళు చీట్ చేశారో, ఆ చీటింగ్ గురించి కూడా ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరెందుకు ప్రాక్టికల్‌గా మారారు అనంటే, భరించినంత కాలము భరించారు. ఓపిక లేదు. అంటే వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్నా, మీకు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేదు లవర్స్ అయినా, ఇక్కడేంటి అంటే ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. తన మనసులో ఏమున్నది చెప్పట్లేదు. ఆహ్, మీకు తెలుస్తుంది. ఒక చీట్ చేస్తున్నారనేదైతే అర్థమవుతూ ఉంది. ఇక్కడ మీరు ఏదైతే ఆహ్, ఒక ప్రేమ కోసము మీరెంత వాల్యూ అనేది ఇచ్చారో, మీ ఎఫర్ట్స్ అనేది ఎంత పెట్టారో, మీరెంత సాక్రిఫైస్ చేశారో, ఒక మదర్‌లీ నేచర్ అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇంకేది వాళ్ళ నుండి ఏది ఆశించకుండా అన్ని విధాలుగా వాళ్ళకొక సపోర్ట్ అనేది ఒక భరోసా అనేది మీరిచ్చారన్నమాట. సో, వాళ్ళేదైతే ఇప్పుడు ఆ విధంగా మీరిప్పుడు ప్రస్తుతం లేరు. మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఏదైనా వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండడం కూడా ఇక్కడ మీరేదైనా మిమ్మల్ని మనీ అడిగిండొచ్చు. ఆహ్, మీరు ఆ మనీ నా దగ్గర లేదు అని చెప్పిండొచ్చు. ఎందుకంటే వీళ్ళు మీరు ముందుగానే చెప్పారు. ఒక బిజినెస్ కానీ లేకపోతే దేని గురించైనా అది చూసి ఒక స్టెప్ తీసుకోమని మీరు చెప్పిండొచ్చు. సో, ఆ విధంగా వాళ్ళకి అనుకున్న దాంట్లో ఒక లాస్ అనేది జరిగిండొచ్చు. ఇప్పుడు కొంతమంది మనీ కావాలనేదైతే ఉంది వాళ్ళ మనసులో. వాళ్ళొక స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే ముందులాగా ఇప్పుడు లేరు, స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు పట్టించుకోవట్లేదు. అంటే వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు కాబట్టి మీరు లేదు అనేదైతే ఇక్కడ మీ పర్సనల్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముందులాగా ప్రేమ చూపించట్లేదు. ముందులాగా అంత ఎఫర్ట్స్ అయితే పెట్టట్లేదు అనేదైతే మీ పర్సన్ ఆలోచన. ఎందుకు అనంటే ముందెలా ఉన్నారు అనంటే, అంటే వాళ్ళొక ప్రేమ చూపించినా, చూపించకపోయినా వాళ్ళు బాగుంటే చాలు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మీరు పదే వాళ్ళు ప్రేమ చూపించినా, చూపించకపోయినా మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అవుతూ వచ్చారన్నమాట. సో, ప్రెజెంట్ అలా కనిపించట్లేదు మీ పర్సన్‌కి. సో, ప్రెజెంట్ అలా కనిపించట్లేదు కాబట్టి, అలా అనిపించట్లేదు కాబట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంది. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగున్నారు. నన్ను నిలదీస్తున్నారు అనేదైతే ఇక్కడ మీ పర్సన్‌కైతే అనిపిస్తుందన్నమాట. సో, అలా చీటింగ్ చేశారు కాబట్టి వాళ్ళకి లోపల ఒక బాధ సారీ. వాళ్ళకే లోపల చాలా బాధ, ఒక గిల్టీనెస్ అయితే అనిపిస్తుందన్నమాట. కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎలా కనిపిస్తున్నారంటే ఫ్యామిలీకి భయపడి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మనీ ప్రాబ్లమ్స్ ఇక్కడ క్లియర్ చేయట్లేదు కాబట్టి అంటే ముందున్నలాగా మీరు ఇప్పుడు మీ ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు. మీరు సరిగ్గా చూసుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ కొంతమందికి అయితే కనిపిస్తుంది. సారీ అండి. నా గొంతు బొంగురుపోతుంది మాటికి. ఇక్కడ వాళ్ళకి మీరు కావాలనిపిస్తుంది. ఇది లవర్స్ అయినా, లేకపోతే ఎక్స్‌ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా మీరు కావాలనిపిస్తుంది. మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీతో రిలేషన్ కావాలనేదైతే అనిపిస్తుంది. ఇక్కడ మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అండ్ కొంతమందికి 1 మంత్‌లో కానీ, 1 వీక్‌లో కానీ ఇక్కడ రీయూనియన్ అయితే జరగొచ్చు. మీ ముందుకి ఏదో ఒక ఆఫర్ అంటే ఒక చిన్న గిఫ్ట్ తోటి కూడా మీ పర్సన్ మీ ముందుకు రావచ్చు. ఎందుకు అనంటే ఎక్కడైతే ఉంటున్నారో, ఉంటున్న చోట మనసు ప్రశాంతంగా లేదు. వాళ్ళకెందుకు అనంటే మీరే గుర్తొస్తున్నారన్నమాట. గుర్తొస్తున్నారు. మీరు కావాలనిపిస్తుంది. మీ ముందుకు రావాలి అనేదైతే ఉంది. ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలనేదైతే మీ పర్సన్‌కైతే అనిపిస్తుంది.
ఇక్కడ మూవ్ ఆన్ అయిన వ్యక్తి మీ లైఫ్‌లోకి రావాలనేది అయితే ఉంది. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్‌లో నుంచి నేను బయటపడాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే వాళ్ళకి కోరుకుంది. సో ప్రెజెంట్ ఏంటి అంటే ప్రెజెంట్ హీల్ అవుతున్నారు మీ పర్సన్. అంటే ఇక్కడ మీ సైడ్ చాలా తప్పులనేది చేశారన్నమాట. ఆ తప్పులననేది ఇక్కడ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. కానీ ఒక ధైర్యం అయితే చాలట్లేదు మీ పర్సన్‌కి. ఒక స్టెప్ తీసుకొని మీ ముందుకు రావడానికి కొంతమందికి ధైర్యం చాలట్లేదు. ఏదైనా అడిగితే నాకు అవసరం లేదు. నాకేమి నా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళ ఈగోని వాళ్ళు చంపుకోవట్లేదు. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీకు చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళేంటి అంటే ఒక ప్రేమని ఆ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా కూడా అంత ధైర్యం అనేది మీ పర్సన్‌కైతే చాలట్లేదన్నమాట. ఫైవ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. Strength clarification, please. Strength clarification. The Tower. 7 of Cups clarification. Judgment. Judgment clarification. Page of Wands. ఓకే. ఇక్కడ మీ పర్సన్ రిలేషన్‌లో ఒక సక్సెస్ కావాలనేదైతే ఉంది. ఒక గ్రోత్ కావాలనేదైతే ఉంది. తనేదో సాధించాలి అనేదైతే ఉంది. కానీ ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందనమాట. ఆ కంట్రోలింగ్ ఎనర్జీతో ఇక్కడ తానేం చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదు. అండ్ మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ తలుచుకుంటూ కూడా ఇక్కడ బాధపడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయితే కనిపిస్తుంది. ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటారో, ఆ డెసిషన్ తీసుకోవడానికి కాలయాపన అనేది వీళ్ళు చేస్తున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. ఇక్కడ రిలేషన్ మెల్లమెల్లగా ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో, ఆ గొడవల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అండ్ వాళ్ళేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్సా? లేకపోతే ఏదైనా మీ మధ్య జరిగిన సిట్యుయేషన్సా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు కావాలి అనిపించినా గానీ ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ ఇలా ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఇలానే అంతమవ్వదు. అంటే మెల్లమెల్లగా అది రీగ్రోత్ అయితే అవుతుంది మీది రిలేషన్‌షిప్ అనేది. ఇక్కడ ఏంటి అననంటే ఎందుకింత బాధపడుతున్నారు ఏంటి అననంటే ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. ఒక సైడ్ కావాలనిపిస్తుంది. ఒక జడ్జిమెంట్ కావాలి. అంటే ఒక జస్టిస్ కావాలి. ఇది మీదొక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అవుతుందన్నమాట రిలేషన్‌షిప్ అనేదంటే ఇంకా ఒక దశ అయిపోయింది. ఇంకా రెండవ దశ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మీ పర్సన్ ఏదైతే మీకు చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడము, నలుగురు నన్నేదైనా ట్రస్ట్ చేస్తారేమో, నలుగురు నన్నేదైనా ప్రశ్నిస్తారేమో, నలుగురు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి కూడా ఇక్కడ మిమ్మల్ని మీ రిలేషన్‌లో ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండొచ్చు. లేదంటే నో కాంటాక్ట్‌లకి వెళ్ళిండొచ్చు. కానీ మీ పర్సన్‌కి ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనేదైతే అనిపిస్తుంది. కానీ ఎలా ప్లాన్ చేయాలి అనేదైతే వీళ్ళు ఒక ప్లానింగ్‌లో అయితే మీ పర్సన్ ఉన్నట్లు కనిపిస్తుంది. వీళ్ళకి ధైర్యం చాలట్లేదన్నమాట. ప్రెజెంట్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ తనకు తగ్గట్టు సిట్యుయేషన్స్ లేవు. ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, తనను తానే నిందించుకోవడం, తనను తానే ఒక బౌండరీ పెట్టేసుకున్నారన్నమాట. కానీ ఈ బౌండరీ ఏంటి అంటే, ఈ బౌండరీ కలకాలం అయితే ఉండదన్నమాట. వాళ్ళకి కూడా తెలుసు. ఒక స్టెప్ తీసుకుంటే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొంచెము ఓపిక అనేది ఉండాల్సొస్తుంది. ఎందుకు అనంటే ఇది మళ్ళా ఒక బౌండరీలో ఉన్న రిలేషన్ ఇది మళ్ళా రీసైకిల్ అయితే అవుతుంది. ఈ రిలేషన్ మళ్ళా రీసైకిల్ రీబర్త్ అయితే అవుతుందన్నమాట.
ఇదండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.